హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి మోడల్ సిబిటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీంట్లో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటివి, అండ్ ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుందా, అండ్ టైమర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద కీస్ని మనం ప్రెస్ చేయాలి, ఏ కీస్ని ప్రెస్ చేయకూడదు, ఎగ్జామ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, హైయెస్ట్ మార్కులు ఏ విధంగా సాధించాలి, అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో క్లియర్ చేయడానికే నేను ప్రిపరేషన్ ప్లాన్ అయిపోయిన తర్వాత కాకుండా ముందే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ని మీకున్న భయాలను పోగొట్టడానికే ముందే వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే నాకు ఈ కంటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక పర్సన్ జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నాకు కామెంట్ చేయడం జరిగింది, శంకర్ అనే పర్సన్. సో ఆ పర్సన్కి ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలనో తెలియదని, అండ్ నేను ఆ పర్సన్కి ఓకే ఐ విల్ ప్రొవైడ్ మోడల్ సిబిటి ఎగ్జామ్ అని అనడం జరిగింది. అండ్ చాలామందికి కూడా తెలుగు మీడియం వాళ్ళకి మేజర్గా కంప్యూటర్ పైన అవగాహన లేని వాళ్ళకు కూడా చాలామందికి జాబ్ సంపాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కాకపోతే ఎగ్జామ్ అనేది పేపర్ పైన ఉండి ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని సాల్వ్ అవుట్ చేయొచ్చు. బట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేసరికి చాలామందికి చాలా రకమైనటువంటి డౌట్స్ ఉంటాయి, రూమర్స్ చాలా వస్తుంటాయి. టైం అనేది ఎక్కువ అయిపోతుంది మనకు, తర్వాత ఏమంటే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది, అండ్ మీ ఒకవేళ రాంగ్లో ఎర్రర్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్ని మేము పిక్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోలేమా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తూ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకు ఓపెన్ చేయగానే సర్వర్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు కంప్యూటర్ మీద కూర్చోగానే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిస్టమ్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సిస్టమ్ 23 64 79 127 154. ఇక్కడ మీది ఏదైనా ఉండని, మీకు ఇక్కడ సంబంధమే లేదు, అండ్ ఇక్కడ ఈ మ్యాటర్ మీకు కూడా సంబంధం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఏదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పుడు మీ ఫోటో ఉందో ఆ ఫోటో ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి జాన్ స్మిత్ అనే ప్లేస్ దగ్గర మీ పేరు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఎన్టీపీసీ సంబంధించి మీరు సిబిటి 2 అయితే లెవెల్ అనేది మెన్షన్ చేస్తారు. మీరు ఏ లెవెల్ సంబంధించి ఆ లెవెల్ సంబంధించినటువంటి డేటా, మీరు సిబిటి 1 అయితే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాగిన్ ఐడిలో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే విధంగా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో కనిపిస్తుంది, క్యాండిడేట్ యొక్క నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క నేమ్ కరెక్ట్ అయినా కాదా అని. సో ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమంటారు. ఇక్కడ వ్యూ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దీన్ని ఇదే విధంగా ఉంచండి, దీన్ని తెలుగులోకి మాత్రం మార్చకండి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎగ్జామ్ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ సంబంధించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు, ఎగ్జామ్ పేపర్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అండ్ లాంగ్వేజ్ సంబంధించి మీరు ఎన్టీపీసీకి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఏ లాంగ్వేజ్ అయితే పెట్టారో ఆ లాంగ్వేజ్ కూడా రావడం జరుగుతుంది, ఇంగ్లీష్ హిందీతో పాటు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకున్నా కూడా మీకు లాంగ్వేజ్ ప్రియారిటీ అనేది వస్తుంది, దాని గురించి ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి స్క్రీన్ పైన ఎట్ ఏ టైం ఒకే క్వశ్చన్ మాత్రమే రావడం జరుగుతుంది. మీకు 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి 100 క్వశ్చన్స్ పేపర్ కావాలంటే పేపర్ అవైలబిలిటీలో ఉంటుంది. సార్ నాకు పేపర్ కాదు, నాకు ఒక్కో క్వశ్చన్ కావాలంటే ఒక్కో క్వశ్చన్ వస్తుంది, పేపర్ కావాలంటే పేపర్ వస్తుంది. కాకపోతే మీరు టైంని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయగలరు అది మీకు మెయిన్గా. అండ్ 90 మినిట్స్ మనకు 90 మినిట్స్ నుంచి అంటే టైమర్ అనేది 89 మినిట్ 59 సెకండ్ కాంచి 0 మినిట్ 0 సెకండ్ దాకా రావడం జరుగుతుంది. అంటే 90 మినిట్స్ వర్క్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రెడ్యూస్ అయిపోయి టైం అంతా ఆటోమేటిక్గా సిస్టమే ఆ యొక్క డేటాని కలెక్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, వైట్ అంటే నాట్ విజిటెడ్ అని, రెడ్ అంటే నాట్ ఆన్సర్డ్, గ్రీన్ అంటే ఆన్సర్ చేశారు, ఇక్కడ పర్పుల్ కనిపిస్తుంది కదా ఆన్సర్ చేయలేదు. కాకపోతే ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి అంటే లాస్ట్ ఉండేటటువంటి 10 మినిట్స్ 20 మినిట్స్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీకు లాస్ట్గా వచ్చేటటువంటి 10 to 20 మినిట్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది, యూటిలైజ్ చేసుకోకుండా జాబ్ మిస్ అవుతారని అక్కడ మీ పర్పుల్ కలర్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన క్వశ్చన్ పేపర్ 1 to 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది స్క్రీన్ పైన. అండ్ దీనికి సంబంధించి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కిందికి వచ్చిన తర్వాత ఈ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అని, ఈ నెక్స్ట్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే అండ్ ఈ విధంగా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 90 మినిట్స్లో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 120 మినిట్స్లో ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది.
అండ్ 1/3 నెగిటివ్ ఉంది. వన్ మోర్ టైం మనకి ఇక్కడ రిపీట్ చేస్తారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ చూస్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరు దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. దీన్ని చేంజ్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తెలుగు ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు తెలుగులో సెట్ చేసుకోండి. తెలుగులో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి వన్ మోర్ టైం చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ తెలుగులో పెట్టాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా ప్రీవియస్గా ఉన్నటువంటి డేటా అంతా కూడా మీకు అనలైజ్ అయిపోయిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అవుతుంది. మన కంప్యూటర్లో సర్వర్లో ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 1 అని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు టైమర్ అనేది పడిపోయింది. ఆల్రెడీ టైమర్ అనేది రివర్స్ నడుస్తుంది 0 minutes 0 seconds దాకా. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ సంబంధించిన ఫోటో, అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ అన్ని అవైలబిలిటీలో ఉండడం జరిగింది. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ వన్ మోర్ టైం ఇంటిమేషన్ చేయడానికి ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ అనేది తెలుగులో వచ్చింది. అండ్ ఆప్షన్స్ అనేవి మాత్రం మోస్ట్లీ మనకు సేమే రావడం జరుగుతుంది మ్యాథ్స్కి. అండ్ నాకు ఈ పేపర్ ఇప్పుడు తెలుగులో వద్దు, నాకు హిందీలో కావాలి. జస్ట్ వ్యూ ఇన్ క్లిక్ చేసి హిందీ క్లిక్ చేస్తే హిందీలో వచ్చేస్తుంది. లేదు నాకు హిందీలో వద్దు, నాకు మరాఠీలో కావాలి, దెన్ సెలెక్ట్ మరాఠీలో వచ్చేసింది. లేదు నాకు అస్సామీలో కావాలి, ఎస్ క్వశ్చన్ పేపర్ అనేది అస్సామీలో వచ్చేసింది. లేదు అంటే మణిపూరి సెలెక్ట్ చేసుకుంటే మణిపూరి, కొంకణి అంటే కొంకణి. అంటే మీకు రాని లాంగ్వేజ్లన్నీ కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. మనకు ఆ విధంగా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ టైమర్ అనేది బ్యాక్గ్రౌండ్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 57.5 అని అనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొడితేనేమో ఇది పర్పుల్ కలర్లో మారిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి పర్పుల్లోకి మారిపోయింది. మళ్ళీ నేను దీన్ని తీసుకొచ్చుకుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ కాదు. ఎందుకని అంటే మీరు రివ్యూ పెట్టారు కానీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు మళ్ళీ ఒకసారి సాల్వ్ అవుట్ చేశారు, కరెక్టే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇది మీకు మార్క్ అనేది వచ్చింది. లేదు నేను ఇప్పుడు పెట్టాను కానీ బట్ ఇది నాకు ఖచ్చితంగా తెలుసు దీనికి మార్క్ పోతుంది, అప్పుడు ఏం చేయాలి? ఇది క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ రెస్పాన్స్ అని, దీన్ని క్లిక్ చేసినట్లయితే అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. ఆప్షన్ నెంబర్ 1 సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే ఓకే. అప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆప్షన్ అనేది కంప్యూటర్లో ఫీడ్ అయిపోతుంది. అండ్ ఈ క్వశ్చన్ అనేది నాకు ఇది అర్థం కాదు, నాకు ఇంగ్లీష్లో కావాలి, జస్ట్ ఇంగ్లీష్ ప్లే చేస్తే క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 0.16 అనుకుంటున్నాను, సేవ్ అండ్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసా, లేదు నాకు 27th క్వశ్చన్ కావాలి లేదా 55th క్వశ్చన్ కావాలి. 55th క్వశ్చన్ చూసా ఓకే. దీనికి సంబంధించి ఏదైతే గెస్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆన్సర్ అయితే చేయట్లేదు, మీకు మోడల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఇది పెట్టేశాను కానీ తప్పు, నాకు అసలు దీనికి సంబంధించి ఏ ఆన్సర్ రాదు, అప్పుడు ఏం చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ ఉంది కదా, ఇది కొట్టేస్తే మీరు ఏ సెలెక్ట్ చేసుకుని అది క్యాన్సిల్ అయిపోతుంది. 58 చూద్దాం. శరీర ఉష్ణోగ్రత డాష్ కన్నా తక్కువ పడిపోయినప్పుడు హైపోథెర్మియా అభివృద్ధి చెందుతుంది. ఎన్ఎస్పై పెడదాం చూద్దాం. 64 పెట్టిన లంబకోణ త్రిభుజం సంబంధించి నాకు ఇది హిందీలో కావాలి, హిందీలో ప్లే చేసి హిందీలో వస్తుంది. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. ట్రయాంగులర్ PQR ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ Q ఇఫ్ యాంగిల్ P ఈక్వల్స్ టు 45 degrees దెన్ కాట్ R ఈక్వల్స్ టు ఎంత. సో ఈ విధంగా మీకు ఏంటిదంటే టైంని యూటిలైజ్ చేసుకుంటూ మోస్ట్లీ మీరు క్వశ్చన్ని సాల్వ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క పేపర్ ప్యాటర్న్లో మీకు ఏ క్వశ్చన్ సంబంధించి దానికి సంబంధించి ఇక్కడ బటన్స్ క్లిక్ చేసుకోండి. ఓవరాల్గా మీ విధంగా పైకి కిందికి రోల్ అవుట్ చేసినట్లయితే ఫుల్ డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ చూశారు, దీనికి ఆన్సర్ మీకు తెలియదు ఏమంటే వేరే దానికి స్కిప్ అయిపోండి, కానీ అక్కడ దానికోసం మళ్ళీ ఆలోచించకండి. రెండో తరం తులాదండాన్ని గుర్తించండి. ఇదంతా ఫిజిక్స్ సంబంధించింది, ఇది పైప్స్ అండ్ సిస్టమ్ సంబంధించింది, డ్రాయింగ్ సంబంధించి sin 30 + cos 60 ఎంత. సో ఇది ట్రిగనోమెట్రీ సంబంధించింది, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి 2018-19 ఆర్థిక వ్యవస్థ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో మీ ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి మాత్రం ఎప్పటికీ ఉండదు, కరెక్ట్గా లైన్ అమ్మట్ అయితే ఉండదు, అన్నీ జంబ్లింగ్ చేస్తూ మన క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 0 minutes 0 seconds అయిపోయిన తర్వాత పేపర్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మీకు ఒక చిన్న టేబుల్ వచ్చేసి దాంట్లో అంత ఓకే అయిన తర్వాత సబ్మిట్ అని కొట్టేయడమే. సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే థ్యాంక్ యూ అండ్ లాగౌట్ అని అదే అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఇష్టం అది.
మనకు డిఫాల్ట్ ఇందాక మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోనే 100 క్వశ్చన్స్ వస్తాయి. లేదు నాకు క్వశ్చన్ సంబంధించి నాకు కొంకణిలో కావాలని అంటే మీరు కొంకణి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తమిళ్ అంటే తమిళ్, పంజాబ్ అంటే పంజాబ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక కర్ణాటక ప్లేస్ చేశారు, మీరు కర్ణాటక పొరపాటున అక్కడ డిఫాల్ట్గా కర్ణాటక ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే కన్నడ లాంగ్వేజ్ ఫిక్స్ చేశారు. మీకు ఈ విధంగా పేపర్ వచ్చింది. మీరు రిటర్న్ పోలేరు. కానీ ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటిదంటే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేసి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అవ్వాలి. స్కిప్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేది మనకు కన్నడనే వస్తుంది. ఇదే పేపర్ ఇట్నే రావడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని మీరు తెలుగులోకి కానీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్లో కానీ కన్వర్ట్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందే. కాబట్టి మీకు దాదాపుగా 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 2 క్లిక్స్ చేయడానికి 1 అవర్ టైం ఇస్తాడు. కాబట్టి 1 అవర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా దాన్ని క్లిక్ చేయండి. మోస్ట్లీ మీకైతే 100% అయితే డేటా అయితే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదంతా కూడా మనకు కొంచెం సెక్యూర్ డేటా నుంచి ఈ డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి విత్ ప్రూఫ్ తోటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎడగలుగుతాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.